ప్రతి కార్యము ఆయన ముందు నడిపించారు. సందేహిస్తూనే నేను అమ్మని అడిగాను, అమ్మ నేను నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ చిన్నగా సంఘ విశ్వాసంలో ఒక 10 మందినన్నా పిలిచి కుటుంబ ప్రేయర్ పెట్టుకోవాలని ఆశ ఉంది అమ్మ అని అడిగాను. దేవుడు ఏం చేశాడు, ఈనాటికి 100 మందిని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను ఆశపడ్డాను కనుక దేవుడు నన్ను సంతోషపరిచాడు. నా రక్త సంబంధికులు, మరి నా బంధువులు, నా స్నేహితులు, నా విశ్వాసులు వీరందరినీ నా గృహంకు నడిపించారంటే నిజంగా చాలా సంతోషిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి చేసిన మేలులు చాలా మేలులు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. మమ్మల్ని ఎంతో తృప్తిపరుస్తున్నారు దేవుడు. మరి ఏది చేసినప్పుడు కూడా, ఎటు వెళ్ళినప్పుడు కూడా ఒక ఆర్థిక స్థితిని నేను చూడకుండా ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఇస్తున్నాడు. మరి కష్టం కానీ నష్టం కానీ గత జరిగిపోయిన ఒక 7-8 సంవత్సరాల్లో చాలా అందరూ ఆర్థికంగా నష్టపోయాం, ఆరోగ్యపరంగా నష్టపోయాం. కానీ దేవుడు ఈ సంవత్సరం జరిగిపోయిన సంవత్సరంలో మరి మా కుటుంబాన్ని అత్యధికమైన స్థితిలో ఉంచి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లించాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి బిడ్డలిద్దరికీ చదువు పూర్తి చేసినందుకు దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను. 2 బీటెక్ పూర్తి చేశారు. అలాగే సేమ్ టైం మరి చిన్న బాబీ యశ్వంత్ దేవుని కృపను బట్టి జాబ్ ఇచ్చినందుకు కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నిశాంత్ కూడా కొంతకాలం జాబ్ చేశారు. మరి ఇంకా చదువుకోవాలి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలని చెప్పి ఆశపడుతున్నాడు బిడ్డ. మరి ఆశపడిన వారిని తృప్తిపరిచే దేవుడు కదా మన దేవుడు. కంపల్సరీ ఆశపడగా తృప్తిపరుస్తారు. అలాగే ఆ సాక్ష్యం కూడా ఉంది ఇంకోటి. ప్రశాంతి వాళ్ళ అన్నయ్య, మా బామ్మరిది 14-15 సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన స్థితిని రెడ్డి గారు, అమ్మగారు, మన విశ్వాసం కూడా ప్రార్థన చేసాం. మరి దేవుడి అన్నాళ్ళకి సంతోషం కలగజేసిన ఈ సంవత్సరం ఆయనకి మెగా డిఎస్సిలో గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. అది కూడా ఒక సంతోషం మాకు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మా తోబుట్టువులు, మా తర్వాత 3 తమ్ముళ్ళు ఉన్నారు, ఇక్కడే ఉంటున్నారు విజయవాడలో. ఆస్తులు నేను కోరుకోలేదు, ఇంకా అంతస్తులు నేను కోరుకోలేదు. ఎవరు ఎక్కడ ఉన్నా కానీ క్షేమంగా ఉండాలి. వారి భార్య, వారి పిల్లలు, మా తమ్ముళ్ళు, మరి అక్క కుటుంబము ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండాలి. ఈరోజు ఈ స్థితికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇంకొక తమ్ముడు రావాలి, ఇంకా రాలేదు. మరి మా సంతోషం ఏంటంటే దేవుడి పక్షంగా క్షేమపరిచారని నేను సంతోషిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి వారి బిడ్డలు చదువుకుంటున్నారు, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి వారి కుటుంబ పరిస్థితుల్లో దేవుడు ప్రతిదీ అవసరాలు తీరుస్తున్నాడు. నష్టమైనప్పటికీ కష్టమైనప్పటికీ దేవుడు మనల్ని ఎక్కడి వరకు నడిపించాడు. మనల్ని చెయ్యి విడిచే దేవుడు కాదని నేను చెప్తా వాళ్ళకి. ఎప్పుడైనా సరే మనం దేవుని చేయి దగ్గర నిలబడి ఉంటే ఆయన మనల్ని కౌలిగించుకునే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు అని నా బిడ్డలకి, మరి నా తోబుట్టువులకి, నా బంధువులకి, అలాగే విశ్వాసులకు కూడా చెప్తూ ఉంటాను. అనేక మందిలో మరి దేవుడు నన్ను నిలబెట్టాడు. నన్ను చూసి మీరు ధైర్యంగా ఉండండి, నన్ను చూసి మీరు దేవుళ్ళు స్థిరపడండి అని చెప్తాను. అదేవిధంగా తమ్ముడు కూడా దేవుడు ఆశీర్వదించినాడు. హల్లెలూయా. నా తర్వాత తమ్ముడు డిగ్రీ కాలేజీ స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం దేవుడు క్షేమపరిచారు, అన్నింటిలో మేలు చేస్తున్నాడు. అలాగే నీట్ ఎగ్జామ్స్, నీట్ కోచింగ్ కాలేజీ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. దేవుడు సహాయం చేస్తున్నారు. అలాగే కన్నయ్య గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నాడు. ఎన్నో ఒడుగులకు వచ్చినప్పుడు కూడా దేవుని కృప వాళ్ళ పక్షాన్ని నిలిచి ఉంది కనుక వారు క్షేమంగా ఉన్నారు. తల్లి బిడ్డలు 4 క్షేమంగా ఉన్నారు. నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. అలాగే సురేష్ భార్య, ఒక కూతురు సురేష్కి, మరి వారిని కూడా దేవుడు దీవించారు. మరి కరోనా టైంలో సురేష్కి 1 లక్ష రూపాయల జీతం నుంచి ఒకేసారి 40,000 50,000 జీతం వచ్చేసింది. మరి అదే స్థితి దేవుడు మళ్ళీ ఉన్నతమైన స్థితికి ఇచ్చాడు. హల్లెలూయా. ఆర్థిక స్థితిని మా రక్త సంబంధికులు ఎక్కడ ఉంచరా దేవుడు అందరినీ అత్యధికంగా దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అక్క కుటుంబం చూస్తే మేనల్లుడికి మరి మంచిర్యాల పవర్ ప్లాంట్లో జాబ్ చేస్తున్నాడు. వివాహం దేవుడు జరిపించారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఈరోజు కుమార్తె కూడా మా ఇంటికి వచ్చింది, అదొక సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎన్ని సంతోషాలు. కుటుంబంలో జరిగిన మేలులు చెప్పాలంటే 1 కాదు 2 కాదు, అనేకమైన మేలులు. ముఖ్యంగా మనల్ని సజీవులుగా ఉంచారు. సజీవుని గణపరచాలని నా ఉద్దేశం. ఎవరిని గణపరచాలి? మనం సజీవునిగా ఉంచిన దేవుణ్ణి సజీవులు గణపరచగలరు. మరి సజీవులు కనపరచకపోతే మృతులైన వాళ్ళు కనపరుస్తారా? కనపరచలేరు. అందుకని నేను తెలియపరిచేది ఏంటంటే ప్రతి ఒక్కరూ దేవుళ్ళు బలపడాలి, ప్రతి ఒక్కరూ విశ్వాసంలో స్థిరపడాలి. మనల్ని పోషించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనకి చెయ్యి పట్టి నడిపించే దేవుడు ఎప్పుడు మన పక్కనే ఉంటారు. ఎవరు అధైర్యపడద్దు. మరి ఇలాగే మా సంఘ కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు దేవుడు ఆశీర్వదించాడు.
ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే పేరు పేరున మీరు అందరూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా నా కుటుంబంలో ప్రార్థన విజ్ఞాపన అడుగుతున్నాం మరి మేము అంత ప్రార్థనా శక్తి చాలదు మాకు. మా అత్తగారు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మా ప్రశాంతికి వచ్చింది, ప్రశాంతి దగ్గర నుంచి మాకు వచ్చింది. అలాగే అయినప్పటికీ మా శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సంఘ ప్రార్థన బలము మమ్మల్ని స్థిరపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంతో ఐక్యపరచబడి, సంఘంతో ప్రార్థనలు స్థిరపరచబడి, సంఘంలో బలపరచబడ్డాం కనుక మీరు నలుగురు రక్షణ పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. సంఘం ప్రార్థన మమ్మల్ని బలపరిచింది. అలాగే ప్రశాంతికి మంచి ఆరోగ్యం కావాలని ప్రార్థన చేయండి. ఇంకా ఏది ఏమైనా సరే ఈ లోకంలో ధనము, ధాన్యము, ఆస్తులు, అంతస్తులు మాకు అక్కర్లేదు. దేవుడిచ్చిన సంపద, దేవుడిచ్చిన సంతోషం ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఆత్మీయంగా మేము ఇంకా ఎదగాలి, దేవుళ్ళో ఒదిగి నడవాలి. అలాంటి కృప మాకు దేవుడు దయచేయాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రశాంతికి నాకు మంచి ఆరోగ్యం వచ్చేలాగా మరి దేవుని పనిలో ముందుండి మరి ఆయన కార్యాల్లో, ఆయన పనుల్లో మేము ఓడపడాలి. అలాగే నా ఇద్దరు కుమారులు కూడా ఎక్కడ ఉన్నా సరే, భూప్రపంచంలో ఏ మూలన్నా సరే దేవునికి కృతజ్ఞతలై దేవుని పనిలో స్థిరపరచబడాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు కూడా స్థిరపరుస్తారు. ఏ పనైనా చేయొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు. ఎందుకంటే నేనేం చదువుకోవాలా, దేవుడు నన్ను ఇక్కడ స్థిరపరచడం లేదా? నా తర్వాత నా తమ్ముళ్ళ ముగ్గురిని స్థిరపరచడం లేదా? మరి బిడ్డలు బీటెక్ డిగ్రీ వరకు చదివించారు కదా, స్థిరపరచరా? తప్పకుండా స్థిరపరుస్తారు. భూగోళంలో ఎక్కడున్నా సరే బిడ్డలు స్థిరపరుస్తారు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకి నమ్మకస్తులుగా దేవుని పని చేయవారుగానే ఉండాలి. ఎక్కడున్నా దేవుని సేవకులు, దేవుని సంఘాల్లో పనివారుగా నిలబడాలి. దేవుని పనిలో బలపరచబడాలి. రోజు రోజుకి వారి ఆత్మీయ స్థితి బలపరచాలని నేను అడుగుతున్నాను దేవుడిని. దేవుడిని బలపరచుకొని వాడుకుంటాను నమ్ముతున్నా. నా కోసం, నా బిడ్డల కోసం, మరి వచ్చిన మా రక్త సంబంధికులందరి కోసం మీరు ప్రార్థన చేయండి. వచ్చిన సహోదరులందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.